హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత 3వ అధ్యాయం 35వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి స్వధర్మాన్ని చేయటం మంచిది, అంటే మనకి ఏ ధర్మాన్ని అయితే శాస్త్రాలు నిర్దేశించినయో ఆ ధర్మాన్ని చేస్తే మంచిది, అంతేగాని వేరే వాళ్ళకి ఇచ్చిన ధర్మాన్ని చేయడం మంచిది కాదు అనేది దాని గురించే ఇక్కడ ఆ చెప్పారనమాట. మరొకరి విధులను ఎప్పుడూ అనుకరించకండి. స్వధర్మమును విడిచి వేరొకరి ధర్మాలను అనుసరించడం ప్రమాదకరమైంది. వేరొకరి ధర్మాలను పరిపూర్ణంగా నిర్వహించడం కంటే దోషంతోనైనా స్వధర్మాలను నెరవేర్చడం ఉత్తమము. ఇతరుల ధర్మాలలో నెలకొనడం కంటే స్వధర్మ నిర్వహణలో ఆ నాశము మంచిది. సో ఈ విధంగా ఆ చెప్పారన్నమాట. ఎందుకంటే ఇది ఒక్కొక్కసారి కొంతమంది చెబుతారనమాట, ఇక్కడ స్వధర్మం అంటే హిందూ ధర్మాన్ని పాటించండి, వేరే ధర్మాలకు వెళ్ళొద్దు అనే దానికి ఒక్కోసారి ఈ శ్లోకాన్ని ఆ చెబుతారనమాట. కానీ కృష్ణుడు ఇది 5,000 సంవత్సరాల క్రితం చెప్పారు. అప్పుడు వేరే ధర్మాలు లేనే లేవు, ఓన్లీ సనాతన ధర్మం ఉంది. ఇప్పుడు ఏ ఏ ధర్మాలు ఉన్నాయో, మత మార్పిడిలు చేస్తున్నాయో, అవి 5,000 సంవత్సరాల క్రితం లేనే లేవు. అవి 2,000 సంవత్సరాల క్రితం ఒకటి, 1,300 సంవత్సరాల క్రితం ఒకటి వచ్చాయి. కాబట్టి కృష్ణుడు చెబుతుంది మత మార్పిడి గురించి కాదు. అర్జునుడు ఆ యుద్ధ రంగంలో వాళ్ళ బంధువులని, తాతని, గురువుని, మేనమామల్ని, పుత్రులని, మనవళ్ళని వీళ్ళందరినీ చూసి ఒక్కసారిగా వీళ్ళందరినీ చంపాలా, దానికంటే వాళ్ళని చంపి వచ్చే ఆ రక్తపు తోటి కూడిన రాజ్యం కంటే నేను అడవిలోకి వెళ్ళి సన్యాసం తీసుకొని ఆ అక్కడే ఉండిపోతాను, భిక్షాటన చేసుకుంటాను అని చెబుతున్నారు అనమాట. దానికి కృష్ణుడు ఇక్కడ చెబుతున్నారు, అది నీ స్వధర్మం కాదు. నీ స్వధర్మం క్షత్రియుడు. క్షత్రియుడు అంటే రాజ్యపాలన చేయాలి, మిగతా వాళ్ళకి రక్షణ ఇవ్వాలి. సన్యాసం తీసుకోవటం నీ స్వధర్మం కాదు. ఆ విధంగా నువ్వు ఒకవేళ సన్యాసం తీసుకొని వెళ్ళినా సరే ఏమవుతుంది, ఎక్కడొకక్కడ భిక్షాటనకి వెళ్తావు, అక్కడ భిక్ష అడుగుతావు, వాళ్ళు ఎవరన్నా తిట్టారనుకోండి, ఇంతలా ఉన్నావు, వెళ్ళి ఏదో పని చేసుకోవచ్చుగా, ఎందుకు అడుక్కుంటున్నావు అంటే వాళ్ళ మీద కోప్పడతావు. వాళ్ళ మీద కోప్పడి కత్తి దూస్తావు. ఆ కత్తి దూయటం ఏదో అధర్మం మీద దూయి. ఇక్కడ వీళ్ళందరూ అధర్మం పక్కన నిలబడ్డారు, వాళ్ళ మీద ఆ కత్తి దూసి నీ స్వధర్మం అది, యుద్ధం చేయటం అనేది నీ ధర్మం. ఆ విధంగా, అంతేగాని పరధర్మ, అహింస ఇవన్నీ బ్రాహ్మణుడు యొక్క ధర్మం. ఆ ధర్మాన్ని స్వీకరించగాకు, ఎందుకంటే అది నీ గురించి కాదు. కోర్స్ అర్జునుడు నిత్యసిద్ధుడు, భక్తుడు, కాకపోతే మనందరికీ కృష్ణుడు అర్జునుడి ద్వారా నేర్పుతున్నారనమాట. ఇప్పుడు ఎవరైనా ఆర్మీ ఆఫీసర్ ఉన్నారనుకోండి, పాకిస్తాన్ నుండి టెర్రరిస్టులు వచ్చారు, వాళ్ళని చంపకుండా నేను రిటైర్ అవుతాను, నేను అహింస పాటిస్తాను అంటే అది కుదరదన్నమాట. అది ఆయన కర్తవ్యం. ఆయన టెర్రరిస్టులను చంపి సామాన్యమైన నాగరికుల్ని కాపాడాలి. సో అదే విధంగా ఇక్కడ కృష్ణుడు చెబుతున్నారనమాట, శ్రేయాన్ సధర్మో విగుణ పరధర్మాత్ అనుష్ఠిత. ఓకే, ఈ శ్లోకం నేర్చుకుందాం ఇప్పుడు మనం. శ్రేయాన్ స్వధర్మో విగుణ శ్రేయాన్ శ్రేయాన్ స్వధర్మో విగుణః శ్రేయాన్ స్వధర్మో విగుణ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్వనుష్ఠితాత్ పరధర్మాస్వనుష్ఠితాత్
పరధర్మాస్వనుష్ఠితాత్ పరధర్మాస్వధిష్ఠితాత్ పరధర్మాస్వనుష్ఠితాత్ పరధర్మాస్వనుష్ఠితాత్ రెండు లైన్లు చదువుతాం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్వనుష్ఠితాత్ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్వధిష్ఠితః శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్వనుష్ఠితాత్ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్వధిష్ఠితః స్వధర్మే నిధనం శ్రేయః 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 పరధర్మో భయావహ పరధర్మో భయావహ పరధర్మో భయావహ పరధర్మో భయావహ 3-4 లైన్లు చదువుతాం. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ 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 మొత్తం శ్లోకం చదువుదాం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ శ్రేయాన్ అంటే చాలా ఉత్తమమైనవి. స్వధర్మః అంటే స్వీయ ధర్మాలు. ఒక్క నిమిషం. విగుణః దోషముతోనైనా, పరధర్మాత్ ఇతరులకు చెప్పబడిన ధర్మాల కంటే, స్వనుష్ఠితాత్ పరిపూర్ణంగా చేయబడినట్టే. అంటే మన సొంత పనులు దోషాలతో చేసినా అదే మంచిది, వేరే వాళ్ళ పనుల్ని పరిపూర్ణంగా చేయడం కంటే. స్వధర్మే స్వధర్మాలలో నిధనం నాశము, శ్రేయః మంచిది. పరధర్మ ఇతరులకు చెప్పబడిన ధర్మము భయావహ ప్రమాదకరమైనవి. ఓకే, ఈ ఒకసారి మీనింగ్స్ చూడండి. వేరొకరి ధర్మాలను, ఏ పదం? సంస్కృత పదం.
పరధర్మ పరధర్మ పరిపూర్ణంగా నిర్వహించడం కంటే స్వనిష్ఠిత స్వనుష్ఠిత దోషంతోనైనా విగుణ వెరీ గుడ్ స్వధర్మాలను స్వధర్మ నెరవేర్చడం ఉత్తమము సంస్కృతంలో ఏంది ఉత్తమము మంచిది ప్రభుజీ. సంస్కృతంలో ఏందంటున్నా శ్రేయ శ్రేయాం ఇతరుల ధర్మాలలో పరధర్మ నెలకొనడం కంటే స్వధర్మ నిర్వహణలో నాశం అంటే పదం నిధనం నిధనం మంచిది. ఎందుకంటే ఇతరుల మార్గమును పరధర్మ అనుసరించడం ప్రమాదకరమైనది. ఏ పదం ప్రమాదకరమైనది? భయావహ భయావహ. వేరొకరి ధర్మాలను పరిపూర్ణంగా నిర్వహించడం కంటే దోషంతోనైనా స్వధర్మాలను నెరవేర్చడం ఉత్తమము. ఇతరుల ధర్మాలలో నెలకొనడం కంటే స్వధర్మ నిర్వహణలో నాశము మంచిది. ఎందుకంటే ఇతరుల మార్గము అనుసరించడం ప్రమాదకరమైనది. ఇవన్నీ జన్మ ద్వారా కాదనమాట ఈ ధర్మాలను ఇచ్చింది. మనం ఏ గుణ మన కర్మ ఏ గుణాల్లో ఎవరైతే రజోగుణంలో అధికంగా ఉంటారో వాళ్ళు క్షత్రియులు అన్నమాట. సత్వగుణంలో అధికంగా ఉంటే వాళ్ళు బ్రాహ్మణులు. అలాగే రజోగుణము మరియు తమో గుణము కలిపి ఉంటే వాళ్ళు వైశ్యులు. తమో గుణం ఎక్కువ ఉండి రజోగుణం తక్కువ ఉంటే వాళ్ళు శూద్రులు. ఆ విధంగా గుణాలను బట్టి ఆ గుణాలకు సంబంధించి వాళ్ళకి వేరు వేరు ధర్మాలను ఇచ్చారు. సో రజోగుణంలో ఎక్కువగా ఉండే క్షత్రియులకి వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్, రాజ్య పరిపాలన, ఇవన్నీ వాళ్ళకి ధర్మం అన్నమాట. అది వాళ్ళకి ఇచ్చిన శాస్త్రాలు ఇచ్చిన ధర్మం. కానీ అర్జునుడు ఏంది క్షత్రియ ధర్మంలో ఈ చంపడం ఇవన్నీ ఏంది, నేను బ్రాహ్మణుడుగా ఎక్కడో సన్యాసం తీసుకొని ఈ అడవిలోనో ఉంటానంటే కృష్ణుడు చెబుతున్నారు అనమాట, నువ్వు వేరే వాళ్ళ ధర్మాలని ఉత్తమంగా నిర్వహించేదానికంటే దోషంతోటైనా సరే నీ ధర్మాన్నే చెయ్యి, ఎందుకంటే అది నిన్ను శుద్ధి చేస్తుంది అని చెప్పి ఇక్కడ అర్జునుడిని ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట యుద్ధం చేయడానికి. శ్రేయాన్ స్వధర్మం, మన సొంత ధర్మాన్ని మన సొంత స్వీయ ధర్మాలని విగుణ దోషంతో చేయటం మంచిది. పరధర్మ స్వనుష్ఠిత, వేరే వాళ్ళ ధర్మాలని పరిపూర్ణంగా చేసేదానికంటే కూడా స్వధర్మే నిధనం శ్రేయ, మన సొంత ధర్మంలో చేసేటప్పుడు ఒకవేళ నాశనం అయినా సరే అదే మంచిది. పరధర్మో భయావహ, ఇతరుల ధర్మాలు చేయటం ప్రమాదకరమైనది. ఓకే, 3 సార్లు చదువుదాం. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. శ్రేయం స్వధర్మో విగుణః పరధర్మ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మే నిధనం శ్రేయః నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. ఓకే, ఈ రోజే పంపాను శ్లోకం, ఎవరికన్నా నేర్చుకుంటే చెప్పండి. నేను చెప్తాను విజయలక్ష్మి గారు చెప్పండి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మ స్వనుష్ఠితాత్
స్వధర్మో నిధనం శ్రేయః పరధర్మో భయావహ. వెరీ గుడ్. నేను చెప్తాను ప్రభు. చెప్పండి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మే స్వవినుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మే భయావహ. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి అండి మహాలక్ష్మి గారు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తాను. చెప్పండి అండి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. ఎక్సలెంట్. హరే కృష్ణ ప్రభు. కుసుమాంబ గారు చెప్పండి. శ్రేయాన్ స్వధర్మే విగుణః పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. వెరీ గుడ్. నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తాను. చెప్పండి అంజమ్మ గారు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మోత్స్వనిష్ఠితాత్ స్వధర్మే స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. భయావహ, భయం. భయావహ. కరెక్ట్, బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకెవరైనా చెబుతారా?